రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ధూమ్ధామ్గా జరిగాయి. జన్మదిన వేడుకల్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని సీఎం కేసీఆర్ ను మనసారా దీవించారు. జన హృదయ నేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి లాంగ్ లివ్ కేసీఆర్ నినాదాలతో మారుమోగించారు. మరోవైపు అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. జన హృదయ నేత సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలతో రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. గ్రామాన సీఎం కేసీఆర్ కు బర్త్డే విషెస్ తెలియజేస్తూ కేక్లు కట్ చేశారు. పెద్దపల్లి జిల్లాలో గోదావరి ఖని సింగరేణి స్టేడియంలో సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రారంభించారు. క్రీడాకారుల మధ్య కేక్ను కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ధూమ్ధామ్గా జరిగాయి. బోధన్ మండలం ఏరాస్పల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే షకీల్ భార్య అయేషా ఫాతిమా పాల్గొన్నారు. విద్యార్థులు పాఠశాల సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. పట్టణంలోని అనాథ శరణాలయంలో అనాథ పిల్లలతో కలిసి మున్సిపల్ చైర్మన్ అనసూయ, వైస్ చైర్మన్ హరినారాయణ కేక్ కట్ చేసి సీఎం కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. హైదరాబాద్ గోషామహల్ బీఆర్ఎస్ నాయకులు నందకిషోర్ వ్యాస్ బిలాల్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం మాజీ కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్ బీఆర్ఎస్ నేతలతో కలిసి కేక్ కట్ చేశారు. సికింద్రాబాద్ పద్మారావు నగర్లోని స్కందగిరి టెంపుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో చండీయాగం, రుద్రహోమం, దక్షిణమూర్తి హోమం చేశారు. ప్రత్యేక పూజల్లో కార్పొరేటర్ సామల హేమ, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. హైదరాబాద్ అంబర్పేట్ నల్లకుంటలోని రామాలయంలో శాట్స్ మాజీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి దంపతులు సీతారాముల కళ్యాణం జరిపించారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారన్న ఆయన కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ గురువు మృత్యుంజయ శర్మ, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, ఇతర ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. जनक महाराज वर्मणः पुत्रीं यजुर्वेद शाखाध्यायिनीं वरगोत्रं समुच्चार्य ओम यजुर्वेद शाखाध्यायिने गजोपरि प्रतिष्ठितस्य ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో టోకెరన్ నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకల్లో బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, పలు సంస్థల చైర్మన్లు బాలరాజు యాదవ్, అనిల్ కుమార్ తదితర నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా మదిరలో జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. సీఎం కేసీఆర్ వల్లే తెలంగాణ అభివృద్ధి పదంలో నడుస్తోందని జెడ్పీ చైర్మన్ అన్నారు. మరోవైపు ఖమ్మం నగరంలో శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధూపదీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని శాంతి పూజ, రుద్రాభిషేకం, మృత్యుంజయ పాశుపత రుద్రాహోమం చేశారు. వైరాలో మాజీ ఎమ్మెల్యే బానుత్ మదన్ లాల్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జై కేసీఆర్ నినాదాలతో మార్మోగించారు.
వరంగల్ 22వ డివిజన్లో సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కార్పొరేటర్ కుమారస్వామి, స్థానిక బీఆర్ఎస్ నేతలు వేడుకల్లో పాల్గొన్నారు. మరోవైపు వరంగల్ చౌరస్తాలో బీఆర్ఎస్ నేత శ్రీహరి వినూత్నంగా సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. నిరుపేదలకు క్యాలెండర్, 116 రూపాయలు, వస్త్రాలు, పండ్లు అందజేశారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను వివరిస్తూ క్యాలెండర్ను రూపొందించామని బీఆర్ఎస్ నేత శ్రీహరి తెలిపారు. సీఎం కేసీఆర్ కు అభిమానులు వినూత్న రీతిలో బర్త్డే విషెస్ చెప్తున్నారు. సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ ప్రాజెక్టుపై పారాగ్లైడింగ్ చేస్తూ ఓ అభిమాని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. హ్యాపీ బర్త్డే కేసీఆర్ సార్, అబ్ కి బార్ కిసాన్ సర్కార్ నినాదాలను పారాగ్లైడర్లపై రాసి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అరవింద్ అలిశెట్టి వినూత్నంగా ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు అంబరాన్నంటాయి. ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామ రైతులు ముఖ్యమంత్రి జన్మదినోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించారు. పంట పొలాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి బర్త్డే విషెస్ చెప్పారు. రైతుల కళ్లల్లో ఆనందం నింపిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ కు జన్మ జన్మలా రుణపడి ఉంటామన్నారు. వనపర్తి రైతులు వినూత్నంగా సీఎం కేసీఆర్ కు బర్త్డే విషెస్ చెప్పారు. 25 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో కేసీఆర్ చిత్రపటాన్ని వేరుశెనగలు, ఉల్వలు, ఉప్పుతో రూపొందించారు. మార్కెట్ యార్డ్ ఎంట్రన్స్ దగ్గర అందంగా